హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ. దానికోసం బోటీని ఒక బౌల్లో వాటర్ వేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసిన దాన్ని ఒక కుక్కర్లో తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ రానివ్వాలి. కర్రీ కోసం కొంచెం మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం ధనియాలు, ఇలాచీ, లవంగం, చెక్క, మిరియాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి అండ్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పౌడర్ మిక్సీలో తీసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మంచిగా చూస్తున్నాను ఇలాగా. కుక్కర్ మొత్తం గ్యాస్ పోయాక ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, సన్నగా పోసుకుని ఉల్లిపాయలు అండ్ సన్నగా చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సన్నగా కోసిన టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, చిటికెడు అండ్ కారం అండ్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు టమాటాలు మధ్య వరకు కుక్ చేసుకోవాలి. చూస్తారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో బోటీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దాన్ని కాస్త మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ తేలుతుంది. మళ్ళీ కలుపుకొని ఇంట్లో కొంచెం చింతపండు నీళ్ళు యాడ్ చేయాలి. తర్వాత వాటర్ పోసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం పౌడర్ చేసుకున్న మసాలా అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక ఇది కొంచెం కుక్ చేసుకోవాలి. ఆయిల్ చేయలేదాకా కుక్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో, ఇక ఇది మనకి కుక్ అయిపోయినట్టే. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూసారు కదా, బోటీ కర్రీ ఎలా చేయాలో ఇంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.